ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి తన బలిష్టమైన హస్తాల చాటును భద్రపరిచి మరొక శుక్రవారం సాయంకాలము ఆయన సన్నిధిలో ఎలాగో కూడుకొని ఆయన నామాన్ని గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడా వచ్చి మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదువుగా విన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 60 నుంచి 62 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదివాం. ఈ లేఖన భాగము మనందరికీ సుపరిచితమే. యేసు ప్రభువారిని సిలువ వేసే క్రమంలో గెత్సెమనే తోటలో ఆయనను బంధించి సిలువ మరణానికి తీసుకుని వెళ్తున్నప్పుడు, అనగా ఆయన్ను సభ ఎదుట నిలబెట్టడానికి తీసుకుని వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారిని తీసుకుని వెళ్తున్న గుంపుకి కొంచెం దూరంగా పేతురు కూడా వారిని వెంబడించినప్పుడు ఆ యేసు ప్రభువుని తీసుకువెళ్తుండగా ఏం జరుగుతుందో అని గమనించాలని పేతురు కొంచెం దూరంగా నిలబడి కొంతమంది మంట వేసుకుంటుంటే ఆ చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్నది అతన్ని గమనించి తేరి చూచి నీవు యేసు ప్రభువుతో ఉన్నవాడివే కదా అన్నప్పుడు అతడు కాదంటాడు. మరికొంత సమయానికి ఇంకొకడు అడుగుతాడు, నువ్వు కూడా వారితో ఉన్నవాడివే కదా అంటే నేను కాదు అంటాడు. మూడవసారి చాలా సమయం గడియ తర్వాత మూడవసారి ఇంకొక వ్యక్తి నీవు యేసు ప్రభువుతో ఉన్నవాడివే, నువ్వు గలిలయుడివే అని గట్టిగా చెప్పినప్పుడు పేతురు బొక్కటానికి ప్రయత్నం చేస్తూ గట్టిగా మాట్లాడతాడు. నేను ఆయనను ఎరుగను, ఆయనతో ఉన్నవాడు నేను కాను అన్నట్లుగా బొక్కుతూ పేతురు ఇక్కడ మాట్లాడుతుండగా కోడి కోస్తుంది. అప్పుడు పేతురు యేసు ప్రభువు అని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటాడు. యేసు ప్రభువు అంతకు మునిపే చెప్తాడు, నీవు కోడి కోయక మునిపే ముమ్మారు నన్ను ఎరుగనని అంటావని ముందుగానే తన జీవిత భవిష్యత్తు తెలియజేశాడు. అది గుర్తుకొచ్చి పేతురు ఏం చేస్తాడంటే బయటకు వెళ్ళిపోయి సంతాపపడి బహుగా ఏడుస్తాడు. మీరు గమనించాలి, ఇక్కడ ఏడుపు సంతాపము అనే మాటలు పేతురు జీవితంలో మరి జరిగినట్లుగా మనం చూస్తాం. పేతురు ఎలాంటి వాడో, పేతురు జీవితం ఏంటో బైబిల్ గ్రంథంలోనే చాలా వరకు మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. కాబట్టి పేతురు జీవితంలో ఎదురైన ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటన్నది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాల్లో ఏడుపుని, సంతాపాన్ని, దుఃఖాన్ని, కన్నీటిని మనం అంగీకరిస్తామా? ఏడవటానికి ఎవరైనా ఇష్టపడతాడా? నవ్వటానికి ఎవరైనా ఇష్టపడతాడా? నవ్వటానికి అందరూ ఇష్టపడతారు, కానీ ఏడవటానికి ఎవరైనా ఇష్టపడతాడా అంటే ఏడవటానికి ఎవరు ఇష్టపడరు. ఏడుపు అనేది మనకు రాకుండా ఉండాలనే ఆశపడతాం. ఏడ్చే సందర్భం మన జీవితంలో జరగకూడదనే మనం ఆశపడతాం. కన్నీరు మన కంటి నుంచి రాకూడదనే ప్రయత్నం చేస్తాం, కానీ అవి జరగకుండా మానవు కదా. తొందరగా ఏడ్చే వాళ్ళు ఎవరు? పురుషుల, స్త్రీలా? ఎవరు? స్త్రీలా? స్త్రీలు తొందరగా ఎందుకు ఏడుస్తారు? మరి ఏడవకూడదు అనుకుంటారు, ఏడుపు రాకూడదు అనుకుంటారు, కానీ తొందరగా ఎందుకు ఏడుస్తారు? మరి పురుషులు ఏడిస్తే ఏమంటారు? ఆడవాళ్ళకి ఏడుస్తున్నారంటే అని అంటారు. అవునా? అంటే పురుషులు ఏడవటానికి ఒప్పుకోరు చాలా మంది, పురుషులు ఏడవకూడదు అంటారు చాలా మంది. కానీ ఇక్కడ పేతురు ఏడుస్తున్నాడు. పేతురే కాదు, యేసు ప్రభువు కూడా ఏడ్చాడు. యేసు ప్రభువు యెరూషలేము పట్టణాన్ని, నగరాన్ని చూసి ఏడ్చాడు. భవిష్యత్తులో దాని గతి ఏమవును అని. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. అంటే పురుషులు ఏడవకూడదని లోకంలో చెప్తారు, కానీ వాస్తవానికి ఏడుపు అనేది మన జీవితాలకు కొన్నిసార్లు మేనేజ్ చేస్తుంది. ఏడవకపోతే, కన్నీరు కాంచకపోతే కొన్నిసార్లు మన జీవితంలో చాలా నష్టం కలుగుతుంది. మీ అందరికీ చెమట పడుతుందా? నాకు పడుతుంది. చెమట అనేది ఎందుకు పడుతుందో తెలుసా? ఎందుకు పడుతుందో తెలుసా?
మన శరీరంలో ఉన్న వ్యక్తమైనది బయటికి పంపడానికి చెమట రూపంలో శరీరం బయటికి పంపిస్తుంది. మన శరీరంలో పనికిరానిది ఏదైనా ఉందా, అది శరీరానికి ఉపయోగపడదని తెలిస్తే శరీరంలో ఉన్న ఆ మెకానిజం ఏం చేస్తుందంట, చెమట రూపంలో ఆ వ్యర్థాన్ని బయటికి పంపేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది వాతావరణానికి తగినట్టుగా. చెమట ఎలాగైతే మన శరీరంలో ఉన్న వ్యర్థాన్ని బయటికి తెస్తుందో, మన హృదయంలో నిండిపోయిన బాధ, వేదన, దుఃఖము, చెప్పుకోలేనటువంటి మాటలు అన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే కన్నీరు మాత్రమే మార్గం. అందుకే కొన్నిసార్లు ఏడవాలి, కొన్నిసార్లు కన్నీరు కార్చాలి. కొన్ని సందర్భాల్లో మన మానసిక ఆరోగ్యము, ఆత్మీయ ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా మనం కన్నీరు కార్చాలనేది మనము అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులైనటువంటి వారు, ఇర్మియాని ఏమంటాం, విలపించి ప్రవక్త. ఆయన ఏడుస్తూనే ప్రార్థన చేసేవాడు, కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఎందుకనంటే కన్నీరికి ఉన్న విలువ చాలా గొప్పది. కాబట్టి విశ్వాసిగా ఈరోజు పేతురు ఎందుకు సంతాపపడ్డాడు, ఎందుకు ఏడ్చాడు అన్న సందర్భాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో కూడా ఈ కన్నీటి ప్రార్థన, లేకపోతే ఈ కొన్నిసార్లు దేవుని ఎదుట మనము సంతాపపడటం, మన బ్రతుకును బట్టి, మన జీవితాన్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన బిడ్డలను బట్టి కొన్నిసార్లు మనం ఏడవలసిన అవసరత ఉంది అన్నది ఈరోజు లేఖనం మనకు నేర్పుతున్న పాఠం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, పేతురు ఎందుకు ఏడ్చాడు, ఎందుకు సంతాపపడ్డాడు అని ఆలోచన చేస్తే పేతురు ఏడవటానికి, సంతాపపడటానికి బలమైన ఆత్మీయ కారణాలు ఉన్నాయి. అప్పటి వరకు పేతురు 3 సార్లు ఎందుకు మొక్కాడు చెప్పండి? 3 సార్లు యేసుప్రభువు ఎవరు నాకు తెలియదు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయనతో తిని, ఆయనతో ఉండి, ఆయన పరిచర్యలు చూసి, ఆయన ద్వారా అద్భుతాలు చేసి, ఎంత చూసిన పేతురు ఒక్క మాటలో తేల్చేసాడు, యేసుప్రభువు ఎవరు నాకు తెలియదు అని. ఎందుకన్నాడు? 3 సార్లు ఎందుకు మొక్కాడు తెలుసా? 3 సార్లు ఎందుకు మొక్కాడంటే యేసుప్రభువు వారు ఆ యేసుప్రభువు వారితో పేతురు ఉన్నవాడు అని తెలిస్తే పేతురుని కూడా మరణానికి అప్పగిస్తారు, పేతురుని కూడా శిక్షకు అప్పగిస్తారు, పేతురుని కూడా చెరసాలలో వేసే ప్రమాదం ఉంది, హింసించే ప్రమాదం ఉంది. అంటే 3 సార్లు కూడా పేతురు దేని గురించి ఆలోచించాడంటే ఇహలోక సంబంధమైన జీవితం కోసం, ఇహలోక సంబంధమైన బ్రతుకు కోసం. అయ్యో యేసుప్రభువుతో నేను ఉన్నవాడిని తెలిస్తే నన్ను శిక్షిస్తారు, హింసిస్తారు, చెరసాలలో వేస్తారు, అవసరమైతే మరణ శిక్షకు అప్పగిస్తారు. అంటే ఇహలోక సంబంధమైన జీవితం కోసం ఆశపడ్డాడు పేతురు. అందుకే 3 సార్లు మొక్కాడు. అయితే 3 సార్లు మొక్కిన తర్వాత, కోడి కూయటం విన్న తర్వాత, ప్రభు ఆయన చూసిన తర్వాత, ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాక పేతురు ఏం ఆలోచించాడు తెలుసా? ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఆలోచించాడు. అందుకనే ఆయన సంతాపపడ్డాడు. ఆ తర్వాత ఏడ్చాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట మొర్ర పెట్టవలసిందే, ఖచ్చితంగా దేవుని ఎదుట అవసరమైతే కన్నీరు కార్చాల్సిందే, అవసరమైతే నీ పాత జీవితాన్ని బట్టి సంతాపం తెలపవలసిందే. అందుకే పేతురు చేసిన తప్పు ఏంటంట, పేతురు ఏం చేశాడు, ఎందుకు ఏడ్చాడు అని అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. యేసుప్రభువుతో అంతకు ముందు సందర్భంలో ఏమన్నాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మరొకసారి అడిగాడు, రెండోసారి అడిగితే మళ్ళీ ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడోసారి అడిగితే వ్యసన పడుతూ ప్రేమిస్తున్నాను, నీకు తెలియదా ప్రభా నేను ఎలాంటి ఉన్నా, ఎంతకాలం నీకు తిరిగాను, నీ పరిచర్యలో ఉన్నాను, నీకు తెలియదా నేను ఎలాంటి వాడినా అని పేతురు ప్రభువునే గద్దించే స్థాయికి మాట్లాడాడు. అయితే అదే 3 సార్లు ప్రేమిస్తున్నాను అన్న ఈ పేతురు మళ్ళీ 3 సార్లు దేవుణ్ణి ఎరగనంటున్నాడు. అంటే మన క్రియలకి, మన మాటలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనం అంటాం ఏదైనా చేద్దామండి, ఏదైనా చూద్దామండి, అదంతసేపు అండి అని మాటలు చెప్తాం, కానీ క్రియరూపంలోకి వచ్చినప్పుడు మనము దేవుని నామానికి కానీ లేకపోతే ఆ మాటలకు కానీ న్యాయం చేయలేము. విశ్వాస జీవితంలో ఆ పరీక్షలు మనకు కొన్నిసార్లు ఎదురవుతాయి. అందుకని పేతురు ఏం చేశాడంటే ఆయన మాటను, అంటే ప్రేమిస్తున్నానని చెప్పాడు, ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తానని చెప్పాడు. అలాంటి పేతురు ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణము. అందుకనే ఆ మరణానికి పాత్రుడైపోయాను అని ఆయన దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటది, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగు చేస్తుంది.
అప్పటి వరకు ఎలోక సంబంధమైన జీవితం కోసం ఆలోచించిన పేతురు అప్పుడు మాత్రము ఆత్మ సంబంధమైన జీవితం కోసం ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మరణానికి పాత్రుడైపోయినే, అయ్యో ఎంతకాలం దేవుడితో తిరిగి, ఎంతకాలం దేవుడితో సహవాసం చేసి, ఆయన సన్నిధిలో ఆనందం పొంది, అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, ఇప్పుడు ఒక్క మాటతో నా ఆత్మీయ జీవితం అంతా నాశనం చేసుకున్నానే, ఇప్పుడు నేను మరణానికి పాత్రుడైపోయినే అని దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అందుకే సంతాప పడుతున్నాడు పేతురు. సంతాప పడడానికి కారణం ఏంటో తెలుసా? సంతాపం అంటే ఏంటి? సంతాపం అంటే అవతలి వ్యక్తి ఎవరైనా మరణించినప్పుడు మనం తెలియజేసేది సంతాపం, సానుభూతి, ప్రగాఢ సానుభూతి అంటాం కదా, సంతాపం. అక్కడ విషయం ఏంటంటే సంతాపం ఎందుకు పేతురు పొందాడు అని అంటే, తన చేసిన పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక తనే మరణించినట్లుగా భావించాడు పేతురు. అంటే నేను ఇక చచ్చిపోయాను, బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం అన్నట్లుగా ఇచ్చుకున్నాడు పేతురు. అందుకే సంతాప పడ్డాడు అన్న మాట రాశారు. సంతాపపడి ఏడ్చాడు. ఏడవటం, సంతాపపడటం వేరు. సంతాపపడుతూ ఏడవటం అంటే పేతురు అనుకుంటున్నాడు నేను చచ్చిపోయిన వాడిని ఇంకా. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగా, ఆయనతో జీవించా, ఆయన సహవాసం అనుభవించా, ఆయన సన్నిధిలో ఆనందించా, ఆయన ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చూసా, రూపాంతర పడడం ఆయన నిజంగా దేవుడని గ్రహించా, అన్ని చేసిన ఈ మాటతో నేను చచ్చిపోయాను అని సంతాపం తనకు తానే తెలియజేసుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుతాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయమని, మెల్లిగా మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము 7 నక్షత్రములను, దేవుని 7 ఆత్మలను గలవాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అవేవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, ఈ మాట సంఘానికి కాదు విశ్వాసికి కూడా వర్తిస్తుంది. పేతురు అదే భావనలో ఉన్నాడు. అందుకనే పేతురు ఏమనుకుంటున్నాడంటే, బ్రతికున్నానన్న పేరే కానీ నేను చచ్చిన వాడితో సమానం. ఎందుకంటే నా క్రియలేంటో ఆయన తెలిసే ఉన్నాయి. అందుకే నేను అనకముందే, బొక్కకముందే ఆయన ముందే చెప్పేశాడు, ముమ్మారు నీవు కోడి కూయకమునకు నేను ఎవరో ఎరుగునందుకు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చే సంతాపపడి ఏడ్చేస్తున్నాడు బయటకు వచ్చి పేతురు. కాబట్టి గమనించండి, తన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని పేతురు ఏడుస్తున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో క్షమాపణ కోసం సంతాపపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం హృదయంలోంచి బయటకు వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము హృదయంలోంచి బయటకు వస్తుంది పేతురు. ఎందుకంటే ఇప్పుడు పేతురు దేనికి పాత్రుడయ్యాడు తెలుసా? మరణానికి పాత్రుడైపోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడు అయిపోయాడు. దేవునికి దూరం అయిపోతాడేమో అని భయమేసి పేతురు సంతాపపడి ఏడుస్తున్నాడు. అందుకే గమనించండి, కొన్నిసార్లు మన జీవితం పేతురు అంతటి వాడే పాపం చేస్తే, పేతురు అంతటి వాడే తప్పు చేసి పడిపోతే నువ్వు నేను ప్రత్యేకమేం కాదు. మనం కూడా మన జీవితాల్లో ఎలాంటి తప్పిదాలు ఎన్నో చేస్తూ ఉంటాం. మాటగా చేసి అన్నాడు పేతురు ఏమైనా తప్పు చేసాడా, క్రియ చేసాడా, ఏమైనా చేసాడా? పెద్ద నేరమేమీ కాదని అనుకుంటాం, కానీ మాట అయినా సరే పాపమే అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అంటే కేవలం ఒక మాట వలన తన ఆత్మీయ జీవితం అంతా నాశనం చేసుకున్నాడు పేతురు. మరి ప్రభువుకి పాత్రుడు కాక మరణానికి పాత్రుడు అయిపోయాడు. అందుకే దుఃఖపడుతున్నాడు, సంతాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనము ఇలాంటి తప్పిదాలు చేసి మాటల ద్వారా, లేకపోతే తలాంతుల ద్వారా, క్రియల ద్వారా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, మరణానికి పాత్రలు అయిపోతూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఏడవటం అవసరం, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో దుఃఖపడటం అవసరం, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించడం అవసరం, దేవుని సన్నిధిలో వర పెట్టడం అవసరం. ఎందుకంటే మన పాపములు మనం క్షమించబడాలి అంటే, పాపానికి క్షమాపణ దొరకాలంటే దేవుని యొక్క మాత్రమే దొరుకుతుందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగంలో 77వ సంకీర్తనలో మొదటి వచనంలోనే అంటాడు, నేను ఎరిగెత్తి దేవుని మొరపెట్టుచున్నాను, ఆయనకు మనవి చేయదు.
దేవుడు నాకు చెవి యొక్క వరకు ఎలిగెత్తంటే కన్నీరు కార్చి కేకలు పెట్టడం అన్నమాట. దుఃఖంతో, మనసులో బాధతో, వేదనతో కేకలు వేసి దేవుణ్ణి పిలవటం. ఎప్పటి వరకు పిలుస్తాడంటే ఆసాపు నా ప్రార్థన ఆయన చెవుల్లోకి వెళ్ళేదాకా, అంటే ఆయన విని సమాధానం ఇచ్చేదాకా నేను కన్నీటి ప్రార్థన ఎలుగెత్తి ఆయనకు మొర పెడతానని ఆసాపు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని సన్నిధిలో ఏడవటమో ఎంతో విలువైనది, కన్నీరు కార్చటమో ఎంతో గొప్పది. మనం కాల్చిన కన్నీరు ఆయన కవిలలో దాచబడి ఉంది కదా. కాబట్టి మన కన్నీటి ప్రార్థన దేవుని పాత సన్నిధికి దూపముగా వెళ్ళాలి. ఎందుకంటే మన పాత జీవితాన్ని బట్టి, అంటే మునుపు, అంటే ఈ క్షణం దాకా చేసిన పాపాలను బట్టి ఏడవాలి దేవుని సన్నిధిలో. ఆ పాపాలకు పాప క్షమాపణ నిమిత్తం ఏడవాలి. చూడండి, మీరు గమనించారా, లోకసువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తాం. పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాత్మురాలని అక్కడే రాయబడింది కదా. అంటే ఎన్ని పాపాలు చేసిందో కదా, ఎన్ని పాపాలు చేసి తప్పిదాలు చేసిందో, కానీ ఆమె దేవుని ఎదుట తన పాపములన్నీ ఒప్పుకుంటుంది. సీమోను, పరిసయ్యుడైన సీమోను ఇంటిలో యేసుప్రభు వారు విందులో ఉన్నాడని తెలుసుకొని ఎవరు ఆహ్వానించకపోయినా ఆమె ఒక అత్తరుకుడ్డి పట్టుకొని ఆ విందులోనికి వెళ్ళిపోయి యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నాడో చూసి ఆయన పాదం దగ్గర కూర్చొని ఆ అత్తరుకుడ్డి ఆయన పాదముల మీద వేసి తన తల వెంట్రుకలతో వాటిని తుడుస్తూ ఆ పాదాలను ముద్దాడుతూ వచ్చినప్పటి నుంచి, అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నది అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఎందుకు ఏడుస్తుంది? ఎందు నిమిత్తం ఏడుస్తుంది? అసలు ఎందుకు ఏడవాలి? అసలు ఆమె చేసిన తప్పు ఏంటి? అక్కడ ఏం చేసింది తప్పు? అక్కడ ఏ తప్పు చేయలే, ఆమె చేయలే. కానీ ఎందుకు ఏడుస్తుందంటే ఆమె తన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటి క్షమాపణ నిమిత్తం ఆయన పాపం దగ్గర పడింది. ఆ విషయం అక్కడ యేసుప్రభు వారికి ఆమెకి తప్ప ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. అక్కడ యేసుప్రభు వారికి ఆమెకి తప్ప ఎవరికి తెలియదు అసలు ఆమె ఎందుకు ఏడుస్తుంది, ఆమె ఎందుకు తన పాదాలను పట్టుకుని ముద్దాడుతుంది, ఆ పాదాలను తల వెంట్రుకలతో ఎందుకు తుడుస్తుంది, ఎంత విలువైన అత్తరుగుడ్డి తీసుకొచ్చి ఆయన పాదాల మీద ఎందుకు వేసింది, ఎప్పటికప్పుడు ఆఖరికి ఇస్కరియోతు యోధా కూడా అర్థం కాదా. ఇస్కరియోతు యోధా అడుగుతున్నాడు కదా, అందుకే దీన్ని ఎందుకు ఇలా అర్థంగా చేసావు, దీన్ని నమ్మి 300 దేనారాలు వస్తే అది పేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. గమనించండి, తన పాత జీవితాన్ని, మునుపు చేసిన తప్పుల్ని, మునుపు చేసిన పాపాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ పాప క్షమాపణ నిమిత్తం ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అందుకే చివరి మాట్లాడుతున్న 47వ వచనంలో ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తారమైన పాపములు ఏమయ్యే క్షమించబడ్డాయి. క్షమించబడ్డాయి. దేవుడు మాత్రమే మన పాపాలని క్షమించగలడు. దయచేసి గమనించండి, మనం దేవుని ఎదుట ఏడవటం ఎంతో విలువైనది. ఏడవటం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. కన్నీరు కార్చడం వల్ల దేవుడు మన జీవితాల్లో కలుగ చేసుకుంటాడు, మనల్ని చూస్తాడు. ఎంత పాపులమైనా సరే, ఎంత ఘోర పాపులమైనా సరే మనల్ని మరలా దేవుడు చేర్చుకుంటాడు. అందుకే ఈ కన్నీరు కార్చడం అనేది, సంతాపపడటం అనేది, ఏడవటం అనేది కొన్నిసార్లు మన జీవితాలకు అవసరం దేవుని సన్నిధిలో. కాబట్టి విశ్వాసిగా కన్నీటి ప్రార్థన చేయటం అనేది నేర్చుకో. దేవుని సన్నిధిలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఏడవటం నేర్చుకో. సిగ్గంగా దేవుని ఎదుట సిగ్గుపడటానికి ఏమీ లేదు. నీ జీవితం అంతా దేవునికి తెలుసు కదా. పుట్టినది మొదలుకొని, అనగా గర్భంలో పిండముగా ఉన్నది మొదలుకొని ఇప్పటిదాకా దేవుడు నిన్ను ఎరిగే ఉన్నాడు. నువ్వు చేసిన పనులన్నీ ఎరిగే ఉన్నాడు. అక్కడ ప్రాక్టికల్ అంటాడు కదా, నీ క్రియలు నేను ఎరిగే ఉన్నాను, నీ క్రియలు నేను ఎరిగే ఉన్నా. దాచడానికి ఏం లేదు. ఆయన ఎదురు దాచితే నువ్వే మోసపోతావు. అందుకే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ఎదుట ఏది నువ్వు దాచిపెట్టడానికి ప్రయత్నం చేయకు. పేతురు కూడా అంగీకరిస్తున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ కూడా సంపూర్ణంగా తన జీవితాన్ని దేవుని ఎదుట ఉంచేసింది. క్షమించమని క్షమాపణ కోసం ఆమె దుఃఖిస్తుంది, ఏడుస్తుంది. కాబట్టి గమనించండి,
దేవుడు మన జీవితాల్లో ఉండాలి అంటే కొన్నిసార్లు ఆయన కొరకు మనము బ్రతిమలాడుకోవాలి. ఆయన సన్నిధి తోడు కోసం మనం ఏడవాలి. ఆయన మనల్ని అంగీకరించడం కోసం ఏడవాలి. అంగీకరించబడడానికి మనం ఏడవాలి. మనకి కాపుదల కావాలంటే, రక్షణ కావాలంటే ఏడవాలి. ఇహలోక సంబంధమైన అపవాది తంత్రముల్లో నుంచి తప్పించుకోవటానికి మనం ఆయన దగ్గర ఏడవాలి. ఏమంటే కొన్నిసార్లు పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం కదా, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ప్రతి దానికి ఏడుస్తారు. ఏది కావాలంటే అది కావాలి, ఇవ్వాలి అని ఏడుస్తారు. ఎవరి దగ్గర ఏడుస్తున్నారు? వాళ్ళు ఏడవటానికి సిగ్గుపడతారు. పిల్లలు సిగ్గుపడతారా? ఎందుకు సిగ్గుపడతారంటే తల్లిదండ్రుల దగ్గర వారికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాగే మనం దేవుడి ఎదుటికి వెళ్ళినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుటి మనకు కావాల్సింది అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఆయన మొరపెట్టుకోవాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి, బ్రతిమలాడుకోవాలి దేవుడిని. విశ్వాసికి అలవాటు అవ్వాలి. ఆ సంబంధం దేవునితో నీకు ఉండాలి. ఆ సహవాసం దేవునితో నీకు ఉండాలి. ఏదో నామకార్థ ప్రార్థనలు కాదు, కానీ లోతైన ప్రార్థనలు చేయడానికి నువ్వు ఎదగాలి. అలాగ విశ్వాసం ఉన్నప్పుడు పేతురుని దేవుడు అంగీకరించాడు. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు అంగీకరించాడు. నిన్ను నన్ను కూడా అంగీకరిస్తాడు. అందుకనే ఈ ఏడవటం అనేది కొన్నిసార్లు అవసరం మన జీవితాల్లో. మన కొరకు, మన పాత జీవితం కొరకు, పాప క్షమాపణ నిమిత్తము, మన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొదలు పెట్టాలి. హృదయాలను కుమ్మరించాలి. మన జీవితాన్ని దేవుని ఎదుట పరచాలి. దేవుడు అంగీకరించే వరకు ప్రార్థన చెయ్యాలి. అందుకనే మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న దుష్టక్రియలను తొలగించుకోవడానికి కూడా మనం ఏం చేయాలట? కన్నీరు పెట్టాలి. కొన్నిసార్లు కొన్ని అలవాట్లు పోవు. కొంతమంది తాగుతారు. తాగే అలవాటు ఎంత మానమన్నా మానరు కదా. లేకపోతే ఒక సిగరెట్ కాల్చడం, లేకపోతే ఇంకేదో దురలవాట్లు ఉంటాయి. అలాంటి అలవాట్లు మనల్ని విడిచిపోవు. అలాంటి పోవాలంటే కూడా పోవటానికి దేవుని ఎదురు నువ్వు ఏడవాలట. పోవటానికి దేవుని ఎదురు నువ్వు కన్నీరు పెట్టి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు అవి పోవటానికి దేవుడు కార్యం చేస్తాడట. అపోస్తలుడైన పౌలు యొక్క అలవాటు ఏంటి తెలుసా? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 1-2 వచనం చదవండి అమ్మా. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయటను. ఈ పౌలుకున్న దొరలవాటు ఏంటంటే, క్రీస్తుని ఎరగక ముందు సౌలుగా ఉన్నప్పుడు సౌలు యొక్క దొరలవాటు ఏంటంటే, తన ఆ జీవితం ఏంటంటే, జీవనాధారం ఏంటంటే, ప్రభువు యొక్క శిష్యులను బెదిరిస్తూ, అవసరమైతే వారిని హత్య చేస్తూ అదే ప్రాణాధారం అనుకున్న పౌలు. ఒక దొరలవాటు పౌలుకి. ఏమంటే ప్రార్థన చేసేవారు ఎవరికైనా నష్టాన్ని కలుగు చేస్తారా? ప్రార్థన చేసేవారు ఎవరికైనా నష్టాన్ని కలుగు చేస్తారా? ఎవరికైనా ఇబ్బంది కలుగు చేస్తారా? ఎవరికైనా ఇబ్బంది పెడతారా? ఎవరికైనా ఆటంకంగా ఉన్నారా? కానీ పౌలు అటువంటి వారిని హింసించడమో లేకపోతే చంపటమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడట. ఎంత దొరలవాటు చూడండి. ఈరోజు కూడా చాలా క్రైస్తవ సంఘాలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఎంతో మంది వలన హింసకు గురి అవుతున్నారు. ఎంతో మంది వలన బాధలు పడుతూ ఉన్నారు. కానీ వీరి వల్ల ఎవరికి ఏ నష్టం కలగకపోయినా కొంతమందికి ఈ దురలవాటు ఉంటుంది. ప్రార్థన చేసేవారిని హింసించడం, ప్రార్థన చేసేవారిని చంపటం, ప్రార్థన చేసేవారికి అడ్డు తగలటం, వారి ప్రార్థనలు ఆటంకపరచడం. అందుకే యేసు ప్రభు గారు కూడా ఒక మాట అంటాడు. ఆయన యూదులకు ఎలా ఉన్నాడట? యూదులకు ఆటంకంగా ఉన్నాడట. యూదులకు, క్రీస్తు దేశస్తులకు ఆయన ఒక ఆటంకంగా ఉన్నాడట, అడ్డుగా ఉన్నాడు. కానీ ఆయన చేసి తప్పేమీ లేదు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన ఎవరికి ఆటంకం లేదు. కానీ ఆయన నిజంగా చేసే ప్రార్థనలు, బోధలు బట్టి అనేక మందికి ఆటంకమయ్యాడు. ఈరోజు క్రైస్తవుడు అనేవాడు చాలా మందికి మేలే చేస్తాడు తప్ప హాని చేయడు. కానీ అటువంటి క్రైస్తవులను హింసిస్తూ, చంపుతూ, తన జీవనాధారం లాగా, ప్రాణాధారం అంట, అది లేకపోతే చచ్చిపోతాడు అనమాట. చూడండి, కొంతమంది మందు లేకపోతే చచ్చిపోతారు. అవునా? పొద్దున్న రాత్రి తాగి పడుకుంటారు కదా, పొద్దున్న లేవగానే కొంతమందికి మళ్ళీ మందు ఉండాలి. మందు లేకపోతే వణికిపోతుంటారు, బలం ఉండదు,
నరాలు ఏంటది సంబంధం పోతాయి అన్నమాట. నరాలు సడలిపోతాయి. కథలు, చెయ్యి కథలు, కాలు కథలు, ఒళ్ళే కథలు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అంటే ప్రాణాధారం అది లేకపోతే బతకలేదనమాట. పౌలుకి అలాంటి అలవాటు ఉంది, దురలవాటు. కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా? 15వ వచనం చదవండి. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీ వెళ్ళిపో, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్నేసి శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపిస్తాను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పడో చూసారా? దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూసారా? ఏ క్రైస్తవులను లేకపోతే ఏ శిష్యులను, ఏ ప్రభువు భక్తులను హింసించాడో, చంపాడో వారి నిమిత్తము అదే స్థానంలో పౌలుని కూర్చోబెడుతున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. గమనించారా? ఇప్పుడు పౌలు జీవనాధారం మునిపి ఏంటంట? క్రైస్తవులను హింసించడం, చంపడం. కానీ ఇప్పుడు పౌలుకి జీవనాధారం ఏంటంట? క్రైస్తవుడిగా బతకడమే. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎలా మార్చేటువంటి సందర్భాన్ని, నీలో ఉన్న త్వరలవాటును తీసేసి నీకున్న అలవాటును మార్చేసి నీకు అలవాటుకి ఏది మార్చాడు? క్రైస్తవుడిగా బతకడమే. అంటే గొప్ప స్థితిని దేవుడు ఇవ్వటం మనం చూస్తాం. ఎంతమంది హింసించాడో అంత హింస ఇతడు పొందాలి నా నామం నిమిత్తం. అందుకే మనం కొన్నిసార్లు ఏది కాదంటామో దేవుడు దాన్ని అవునంటాడు. మనం గర్వంగా అతిశయంతో ఇది కాదు అన్నప్పుడు దాన్ని అవును చేయగలడు దేవుడు. కొన్నిసార్లు గర్వంగా ఇది అవును అన్నప్పుడు దాన్ని కాదని చేయగలడు దేవుడు. అంత గొప్పవాడు పౌలు. గర్వంతో, అధికారంతో క్రైస్తవులు హింసిస్తూ, చంపుతూ అదే ప్రాణాధారం అన్నట్టుగా బ్రతుకుతున్నప్పుడు పౌలు చేతే అది కాదనిపించాడు. పౌలునే ఆ స్థానంలో నిలబెట్టాడు. మనలో ఉన్న దురలవాట్లను మార్చాలంటే, దుష్ట హృదయాన్ని మార్చాలంటే దేవునికే సాధ్యం. అందుకే దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం ఏడవాలి. కొన్నింటి లోకంలో ఉన్న వాటిని మనం విడవలేకపోతే దేవుని ఎదుట మొరపెట్టుకొని బ్రతిమాలుకుంటే, కన్నీరు కారిస్తే మనలో ఉన్న అలవాట్లను, తలాంతులను దేవుడు మారుస్తాడు, నూతనపరుస్తాడు, కొత్తగా మన జీవితాన్ని ప్రారంభించేలా చేస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో ఏడవటం నేర్చుకో. దేవుని ఎదుట కన్నీరు కాల్చి నీకు అవసరమైనది అడగటం నేర్చుకో. ఏడవటం తప్పేం కాదు. ఏడవటం తప్పేమీ కాదు. ఏడవకపోవటమే తప్పు. ఎందుకంటే పేతురు తన తప్పు ఏంటో తెలుసుకున్నాడు కాబట్టి ఏడ్చాడు. చాలామంది మనం ఏం చేస్తామంటే మన తప్పుల్ని కప్పేసుకుంటాం, మన తప్పుల్ని సమర్థించుకుంటాం. అందుకే మనం ఏడవటానికి ఇష్టపడం. అందుకే మనం ఏడవం. కానీ పేతురు అలా కాదు. ఏడవటానికి ఇష్టపడ్డాడు, సంతాపపడటానికి ఇష్టపడ్డాడు, తన తప్పుని, పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు, దేవుని బ్రతిమాలుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు విశ్వాసిగా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పాత జీవితాన్ని మనం చేసిన తప్పిదాలని ఒప్పుకొని దేవుని ఎదుటి ఏడవటము మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు మరలా మనల్ని చేర్చుకుంటాడని ఈ లేఖనం ద్వారా, పేతురు జీవితం ద్వారా మనము తెలుసుకోవాలి. అలాగే మనల్ని అంగీకరించాలి దేవుడు. అంతేనా? పేతురు చేసిన తప్పు ఎంత గొప్ప తప్పండి, అంత పెద్ద తప్పండి. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి ఒక్క క్షణంలో ఆయన ఎవరో నాకు తెలియదు అని అనేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు మీ భార్యాభర్తలు, కుటుంబము కలిసి ఉంటున్నారు. ఇన్నేళ్ళ మీ దాంపత్య జీవితంలో, ఇన్నేళ్ళ మీ కుటుంబ జీవితంలో మీ భర్త మిమ్మల్ని ఎవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? లేదా మీ భార్య మీరు ఎవరో నాకు తెలియదు అన్నది అనుకోండి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత పిల్లలు పుట్టి కుటుంబ జీవితం అనుభవించాక సడన్గా ఎవరైనా వచ్చి ఈవిడెవరో అంటే ఆవిడెవరో నాకు తెలియదు అన్నది అనుకోండి, ఎలా ఉంటుంది? నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తున్నట్టు ఉంటుంది. అవునా కదా? అని ఎంత కోపం వస్తుంది మనకి, ఎంత ఉద్రేకం వస్తుంది మనకి. పేతురు చేసిన తప్పు అలాంటిదే. 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించి అన్నీ వదిలేసుకోండి కదా. తన జీవనాధారం ఏంటి? చేపలు పట్టుకునే జీవనం.
అది వదిలేసి ప్రభు వెంట వెళ్ళిపోయి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి అంతరంగిక శిష్యుడు కదా, అంతరంగిక శిష్యుడు అయ్యి ఉండి 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపి ఒక్క క్షణంలో ఆయన ఎవరో నాకు తెలియదంటే యేసుప్రభు వారు అక్కడ ఖచ్చితంగా రాసి ఉంటారు కదా 22వ అధ్యాయం లోకాసు వార్త 61వ వచనం చదవండి. ఎప్పుడు అప్పుడు అంటే ఎప్పుడట పేతురు ముమ్మారు బొక్కిన తర్వాత కోడి కూసాక అప్పుడు ప్రభు ఏం చేశాడు పేతురు వైపు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అర్థం ఏంటి? నేను చెప్పిన తప్పు నువ్వు చేసేసావు, చేయనన్నావు, నన్ను ప్రేమిస్తున్నానన్నావు, నాతోనే ఉంటానన్నావు, నా కోసం ఏదైనా చేస్తానన్నావు. అంతకుముందే కొద్ది నిమిషాల ముందే ఈ గెచ్చమనే తోటలో నన్ను పట్టుకుంటే మలుపు చెవిలేదో ఇన్ని చేసి నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నేనెవరో తెలీదు అంటున్నావు, నేనెవరో తెలీదు అంటున్నావు అని ఒక చూపు చూశాడు యేసుప్రభు. యేసుప్రభు ఒక చిన్న చూపు చూశాడు. ఆ చూపులో పేతురికి పశ్చాత్తాపం వచ్చేసింది, పేతురికి దుఃఖం వచ్చేసింది, పేతురికి సంతాపం వచ్చేసింది, పేతురికి కన్నీరు కారిపోతున్నాయని తెలియకుండానే. అర్థమైందా? దేవుడు మళ్ళీ పేతురిని అంగీకరించాడా అంగీకరించలేదా? ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? చెప్పాలి దేవునికి స్తోత్రం. అటేంటి అక్కడ ఏం చూస్తున్నారు? ఇటువైపు పేతురిని దేవుడు అంగీకరించాడా లేదా? లేదా? కొంచెం నోరు తెరవడం, భోజనం ముందే తప్ప దేనికి తెరవన్నట్టు నోరు మూసుకోవద్దు. దేవునికి స్తోత్రం. పేతురుని దేవుడు అంగీకరించాడా లేదా? ఎందుకు అంగీకరించాడు? ఆయన సంతాపము దుఃఖము దైవ చిత్తానుసారమైనది, అందుకని దేవుడు అంగీకరించాడు. ఈరోజు నువ్వు ఎంత తప్పు చేసినా, దేవుడికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా, ఎంత ఘోరపాపు అయినా, నువ్వు కన్నీరు కాచి దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ వైపు తిరుగుతాడు, నేను అంగీకరిస్తాడు. పేతురుని రెండింతల బలం చేత మళ్ళీ నిలబెట్టాడు. యేసుప్రభు వారు మళ్ళా శిరోమరణం పొందిన తర్వాత మరి పేతురు మళ్ళీ పరిచర్యకి రావడం మనం చూస్తాం. ఆయన పునరుత్థానం అయిన తర్వాత యేసుప్రభు వారి పరిచర్యలో బలంగా వాడబడిన పేతురును మనం చూస్తాం. అంగీకరించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అంగీకరించాలంటే మనం ఏం చేయాలట? మన పాపములను బట్టి దేవుని ఎదుట దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కన్నీటిని కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. సుంకరి ప్రార్థన చూస్తాం మనం. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా పాపిని, దేవా పాపిని అని ఆయన తట్టు ఆకాశం తట్టు కన్నులెత్తుటైన ధైర్యం చాలక తన రొమ్ములు కొట్టుకొచ్చు మొరపెడుతున్నాడు దేవుని ఎదుట. ఎందుకంటే తన జీవితంలో చేసిన తప్పులు పాపాలు అతనికి తెలుసు సుంకరి. అందుకే నేను పాపిని అని మొరపెడుతున్నాడు కన్నీటితో. ఈరోజు నువ్వు నేను మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకొని మనం చేసిన పాపాలను తప్పిదాలను మనం అంగీకరించి దేవుని ఎదుట కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి గమనించండి, పేతురు జీవితాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పాపములను బట్టి, చేసిన తప్పిదాలను బట్టి దేవుని ఎదుట దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని ఎదుట అవసరమైతే మొరపెట్టి ఏడ్చి కన్నీరు కార్చి మనం ప్రార్థించాలి. పాప క్షమాపణ నిమిత్తము ఏడవాలి. దేవుని కాపుదల కొరకు, కృప కొరకు, రక్షణ కొరకు మనం ఏడవాలి. అలాగే ఆయన మనల్ని అంగీకరించిన కొరకు మనము ఏడవాలి. మనలో ఇంకనూ దుష్టక్రియలు ఏమైనా ఉన్నట్లయితే, మనలో దుష్ట హృదయం ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మనము మార్చుకోవడానికి దేవుని ఎదుట ఏడవాలి. ఈ కన్నీటి ప్రార్థన మనకి చాలా చాలా అవసరం. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడేది ప్రార్థనలోనే, మనతో గడపడానికి ఇష్టపడేది ప్రార్థనలోనే. కన్నీటి ప్రార్థనలో దేవుడు మన ప్రతి స్థితిని, గతిని చూస్తాడు. మన బాధను, దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు. మనల్ని అంతగా అర్థం చేసుకునే మనుషుడు ఎవరు లేడు భూమి మీద. మనల్ని మన సొంత మీ భర్త అయినా, లేదా మీ భార్య అయినా, మీ పిల్లలైనా ఇంతగా అర్థం చేసుకోలేరు మిమ్మల్ని. కేవలం దేవుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలడు. మీ హృదయంలో ఉన్న వేదన, బాధను కూడా ఆయన అర్థం చేసుకోగలడు.
కాబట్టి గమనించండి, ప్రార్థన సహవాసం, కన్నీటి ప్రార్థన మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో నివసిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు. మనం ఎంత పాపం చేసినా మునుపటి పాపాలు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అలాగే ఆశీర్వాదాల కొరకు, అంటే మన కొరకు, మన బిడ్డల కొరకు మనం దేవుని ఎదుట కన్నీరు కార్చాలి. ఆదికాండంలో మనం చూస్తే 27వ అధ్యాయంలో 38వ వచనం చూద్దాం. ఆదికాండం అమ్మా నీ యొక్క నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎరిగెత్తి ఏడవగా నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశము మంచు లేకయు ఉండడు. చాలండి, ఇక్కడ చూడండి, ఆశీర్వాదం కొరకు తండ్రి దగ్గర ఏసావు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏసావుని ఆశీర్వదించబోయేది లేకపోతే శపించేది కానీ శపించబోయేది కానీ ఎవరు? ఇస్సాకు కాదు కదా, ఇస్సాకు కాదు, దేవుడే. ఇస్సాకు ద్వారా వారిని ఆశీర్వదిస్తున్నట్టు దేవుడు. కాబట్టి ఆశీర్వాదము దేవుని యొక్క మాత్రమే రావాలి, దేవుని యొక్క నుండి మాత్రమే రావాలి. కాబట్టి దేవుని యొక్క నువ్వు నీ ఆశీర్వాదం కోసం, దీవెన కోసం నువ్వు ఏడవాలి అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనుషుల దగ్గర ఏడుస్తుంటాం, మన బాధలు చెప్పుకొని, మన ఇరుకులు ఇబ్బందులు చెప్పుకొని మనుషుల దగ్గర ఏడుస్తాం, కానీ ఏ మాత్రమో ఉపయోగం ఉండదు మనుషుల దగ్గర ఏడటం వల్ల. ఒకవేళ అదే ఏడుపు నువ్వు దేవుని యొక్క ఏడిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని చేసి చూపించగలరు. చూడండి, ఎప్పుడైనా మనం ఏడిస్తే ఇంకొకరికి నవ్వులా నవ్వు అనిపించవచ్చు కదా, కానీ నిన్ను చూసి నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఆదరించే దేవుడు మన దేవుడు. నవ్వే దేవుడు కాదు కదా, వెక్కిరించే దేవుడు కాదు, హేళన చేసే దేవుడు కాదు. కానీ మనం ఏడిస్తే చాలామంది హేళన చేస్తారు, మనం ఏడిస్తే చాలామంది ఎక్కిరిస్తారు, మనం ఏడిస్తే చాలామంది నవ్వుతారు. కానీ నీ నవ్వును చూసి నీతో నవ్వే దేవుడు, నీ ఏడుపుని చూసి నీ బాధలో పాలు పంచుకునే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు నీకున్నాడు. మనుషులు లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, రక్త సంబంధులు లేకపోవచ్చు, కానీ నీకు తండ్రి ఉన్నాడు. తండ్రి, దేవునికి స్తోత్రం. పరమ తండ్రి ఉన్నాడు. ఆయన యొక్క నీ బాధ ఏదైనా చెప్పుకోవచ్చు, నీ దుఃఖం ఏదైనా చెప్పుకోవచ్చు, నీ వేదన ఏదైనా చెప్పుకోవచ్చు, నీ సమస్య ఏదైనా చెప్పుకోవచ్చు. నీ జీవితం అంతా ఆయన యొక్క పరచవచ్చు. నీ హృదయాన్ని కుమ్మరించి మొరపెట్టి కన్నీరు కార్చులు అడిగినప్పుడు నీ మీద జాలిపడే దేవుడు, కనికరపడే దేవుడు, నీ ప్రార్థన అంగీకరించే దేవుడు, నీ ప్రార్థనకు కార్యం చేసి చూపించే దేవుడు. అటువంటి దేవుడు నీకు ఉన్నాడు. ఆయన దగ్గర ఏడవటానికి సిగ్గుపడతావు. నీ తండ్రి దగ్గర పిల్లలు ఏడ్చినట్లుగా నీ పరలోకపు తండ్రి దగ్గర నువ్వు ఏడవటం నేర్చుకో, మొరపెట్టడం నేర్చుకో, నీ అవసరం అక్కరని చెప్పడం నేర్చుకో, పాప క్షమాపణ అడగడం నేర్చుకో, నీ జీవితాన్ని దీవించమని ఆశీర్వదించమని అడగడం నేర్చుకో, ఆత్మీయంగా ఎదిగింప చేయమని అడగడం నేర్చుకో. అందుకే దేవునితో మనము అలా సమయాన్ని గడపాలంటే ఆ కన్నీటి ప్రార్థన అనుభవం, అలాగే ఏకాంత ప్రార్థన అనుభవం మనకి ఉండాలి. ఈ మధ్య చక్కని పాట భక్తులు రాశారు, మంచి పాట, మంచి పాడుతున్నారు, ఎక్కువగా పాడుతూ ఉన్నారు అందరూ. రావయ్య యేసయ్య వేగమే రావయ్య. ఆ పాటలో 2 మంచి చరణాలు ఉంటాయి. మొదటి చరణంలో ఏకాంత ప్రార్థన గురించి మాట్లాడతాడు, చివరి చరణంలో కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడతాడు. ఏకాంత ప్రార్థన అనే పల్లవి ఒకసారి పాడుకుందాం. ఇంపైన దుఃఖవేదిగా ఏకాంత ప్రార్థన నీకుందా, ఇంపైన దుఃఖవేదిగా ఏకాంత ప్రార్థన నీకుందా, యేసునాథునితో సహవాసం నీకుందా, యేసునాథుని
సమయంలో కరపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా? అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా? రావయ్యా యేసయ్య వేగరవయ్యా, రావయ్యా యేసునాథా వేగరవయ్యా, రావయ్యా యేసయ్య వేగరవయ్యా, రావయ్యా యేసునాథా వేగరవయ్యా. రాకడ సమయంలో కరపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, రాకడ సమయంలో కరపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా? అటువంటి ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. దేవుడితో సహవాసం నీకు ఉండాలి. అలా దేవుడితో గడిపే ఆ సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. నీ కన్నీటిని దేవుడు కవిలలో దాచించుతాడు. పరలోకంలో నీకు ప్రతిఫలం ఇస్తాడు. అప్పటి వరకు దేవుడు నిన్ను తన కృపలో నడిపిస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలో ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయంలోకి తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి మనవి.